గత కొన్ని రోజులుగా సినీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. 30% వేతనాలు పెంచాలనేది సినీ కార్మికుల డిమాండ్. అయితే దీనికి సినీ నిర్మాతలు మాత్రం ఒప్పుకునేది లేదంటున్నారు. దీంతో షూటింగ్లు ఆపేయడం జరిగింది. ఎంతకీ ఈ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో సినీ నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలవడం జరిగింది. అయితే ఆయన సినీ కార్మికుల నాయకులను కూడా కలుస్తాను అన్నాడు. ఇదిలా ఉంటే ఈ సమస్యపై ఫిలిం ఛాంబర్దే తుది నిర్ణయమని, తాను ఎవరిని కలవలేదని చిరంజీవి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు మెగాస్టార్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు? మెగాస్టార్ చిరంజీవిని కలిసిన సినీ కార్మికులకు మాట ఇచ్చారని, 30% వేతనాలు పెంచేలా చూస్తానని, 11వ తారీఖున ఈ సమస్యను పరిష్కరించి షూటింగ్లు స్టార్ట్ అయ్యేలా చేస్తానని చెప్పారని ప్రచారం జరిగింది. దీని గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను చిరంజీవి ఖండించారు. ఇంతకీ ఏం చెప్పారంటే, ఫిలిం ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు మీడియాలోకి వెళ్ళి నేను వారిని కలిసి 30% వేతనం పెంపు వంటి వారి డిమాండ్లను అంగీకరించానని తప్పుడు ప్రకటనలు చేశారని చిరంజీవి చెప్పారు. ఈ సందర్భంలో నిజమేంటో స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నేను ఫెడరేషన్కి చెందిన ఎవరినీ కలవలేదు. ఇది పరిశ్రమ మొత్తానికి సంబంధించిన విషయం. ఏ వ్యక్తిగతంగా అయినా నేను సహా ఏకపక్షంగా ఇలాంటి సమస్యలకు హామీ ఇవ్వడం లేదా పరిష్కారం చూపడం సాధ్యం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఫిలిం ఛాంబర్దే అగ్ర సంస్థ. అన్ని వర్గాలతో చర్చలు జరిపి న్యాయసమ్మతమైన పరిష్కారానికి రావడం ఫిలిం ఛాంబర్ సమిష్టి బాధ్యత. అంతవరకు అన్ని పక్షాల్లో గందరగోళం సృష్టించే ఉద్దేశంతో చేసిన ఇలాంటి నిరాధారమైన మరియు ప్రేరేపిత ప్రకటనలను నేను ఖండిస్తున్నాను. దయచేసి గమనించండి అంటూ చిరంజీవి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇలా చిరంజీవి హామీ ఇవ్వకపోయినా ఇచ్చారని ప్రచారం చేయడం వివాదాస్పదమైంది. దీనిపై ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు. మరి ఈ సమస్య ఇంకెంత దూరం వెళ్తుందో, ఎప్పుడు పరిష్కారం అవుతుందో చూడాలి.